ఒక ఊరిలో శేషయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక అందమైన కూతురు కూడా ఉండేది. ఆమె పేరు కుమారి. పెళ్లి వయసు రావడంతో శేషయ్య ఆమెకి పెళ్లి చేయాలనుకుంటాడు. పెళ్లి కొడుకు కోసం వెతుకుతుండగా ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరే మనోజ్. మనోజ్ అతనితో, మీ అమ్మాయికి పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నారు కదా, మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. అప్పుడు శేషయ్య అతనితో, చూడు, మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయాలంటే నీ యొక్క సామర్థ్యం నాకు తెలియాలి. అంటే ఒకవేళ మీరిద్దరూ ఒంటరిగా వెళుతున్నప్పుడు ఎవరైనా దొంగలు నిన్ను చుట్టుముడితే నా కూతుర్ని నిన్ను ఎలా కాపాడుకోగలుగుతావో నాకు తెలియాలి. అందుకే నీకు కుస్తీ పోటీ ఏర్పాటు చేశాను. అదిగో వస్తున్నాడు చూడు, అతనితోనే నువ్వు పోటీ పడాలి అని అంటాడు. ఆ వ్యక్తిని చూసిన మనోజ్, అమ్మో, వీడు చూడడానికి ఏంటి ఇలా ఉన్నాడు, వీడు ఒక్క గుర్తు గుద్దితే నేను ఎక్కడ పడతానో అనుకుని భయపడుతూ ఉంటాడు. ఆ వ్యక్తికి మనోజ్కి పోటీ ప్రారంభమైంది. అప్పుడు మనోజ్ అతనితో, చూడు, నువ్వు ఈ పోటీలో కనుక ఓడిపోతే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నువ్వు నన్ను కొట్టకుండా కొట్టినట్టుగా నటించు, నేను కూడా నిన్ను కొట్టినట్టుగా నటిస్తాను. నువ్వు కింద పడిపో, అలా చేస్తే నీకు డబ్బులిస్తాను. డబ్బు అనేసరికి ఆ వ్యక్తి సరే అంటాడు. మనోజ్ అతన్ని కొట్టగానే ఆ వ్యక్తి కింద పడిపోతాడు. దాన్ని చూసిన శేషయ్య శభాష్ అని మనోజ్ని మెచ్చుకుంటాడు. తరువాత మనోజ్ ఆ వ్యక్తికి ఎవరికీ తెలియకుండా కొంత డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. ఆ తరువాత శేషయ్య మనోజ్తో, చూడు, నాకు సొంతంగా ఒక పడవ ఉంది. నువ్వు ఆ పడవని నదిలోకి తీసుకువెళ్లి చేపలను వలవేసి తీసుకురావాలి. ఇది నా 2వ పరీక్ష అని చెప్తాడు. కానీ మనోజ్కి పడవ నడపటం కానీ చేపలు పట్టడం కానీ రాదు. అయినా సరే దానికి ఒప్పుకుంటాడు. పోటీ మొదలవుతుంది. మనోజ్ ఆ పడవలో కూర్చుని చాలా చిన్నగా ముందుకు సాగి వలని విసిరాడు. కానీ ఒక్క చేప కూడా అందులో పడలేదు. అప్పుడు మనోజ్కి ఒక ఆలోచన వచ్చింది. పడవని కొంచెం ముందుకు తీసుకెళ్లి పక్క గ్రామానికి వెళ్లి అక్కడ చేపలు కొనుక్కొచ్చి ఆ పడవలో పెట్టుకుని తిరిగి ఆ గ్రామానికి వస్తాడు. ఆ చేపలను చూసిన శేషయ్య మళ్ళీ ఆశ్చర్యపోయి, శభాష్, నువ్వు ఈ పరీక్షలో కూడా పాస్ అయ్యావు. రేపే నీకు నా కూతురికి పెళ్లి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి కుమారి, మనోజ్ ఇద్దరూ మాట్లాడుకుంటుంటారు. ఎలాగోలా మన ప్రేమ విషయం బయటపడకుండా దేవుడు స్వయంవరం రూపంలో నిన్నే నా భర్తగా చేస్తున్నాడు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది కుమారి. అవును మనోజ్, నీకు చేపలు పట్టడం రాదు, అలాగే ఫైటింగ్ కూడా రాదు. వీటన్నింటినీ ఎలా చేయగలిగావు అని అడుగుతుంది కుమారి. అందుకు మనోజ్ జరిగిన విషయమంతా చెప్పాడు. ఆ మాటలు విని కుమారి అని గట్టిగా నవ్వుతుంది. ఆ మాటలు చాటుగా వింటున్న శేషయ్య కోపంతో వాళ్ల ముందుకొచ్చి, మీరిద్దరూ కలిసి ఇంత నాటకం ఆడతారా? మీ ఇద్దరిని ఏం చేస్తానో చూడండి అంటూ ఉండగా కుమారి, నాన్న, అతన్ని ఏం చేయకండి. ఎందుకంటే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న సంగతి అతనికి చెప్పి నేనే రమ్మన్నాను. ఇందులో అతని తప్పేమీ లేదు నాన్న. కావాలంటే నన్ను చంపండి. లేదు, కుమారిని ఏం చేయకండి. తప్పంతా నాది. నేను ఆమె ప్రేమని పొందడం కోసమే ఇలా నాటకమాడాను. కావాలంటే నన్ను తిట్టండి, కొట్టండి, చంపండి. అంతేకాని ఆమెను మాత్రం ఏమీ చేయకండి అని ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. వాళ్ల మాటలు విన్న శేషయ్య వారిపై జాలిపడి, మీరు ఇంతగా ప్రేమించుకుంటున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. సరే, నేను మీ ఇద్దరిని క్షమించి మీకు వివాహం చేస్తాను అని చెప్పి ఆ తరువాత రోజే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి దీవిస్తాడు. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు. మనోజ్ 2 అబద్ధాలు ఆడి తన ప్రేమను నిలబెట్టుకున్నాడు. నిజమైన ప్రేమ కోసం ఎంత కష్టమైనా భరించాలి, దాన్ని కాపాడుకోవాలి.